శిక్షణ క్రీడా శిక్షణ పిల్లలకి ఎందుకు అవసరం, అసలు ఎందు గురించి మనము క్రీడా శిక్షణ చేయాలి, దానివల్ల క్రీడాకారునికి కానీ మన విద్యార్థికి కానీ లాభం ఏంటి? క్రీడా శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక విద్యార్థి యొక్క అత్యున్నత పర్ఫార్మెన్స్, అంటే టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్, ఆప్టిమమ్ లెవెల్ పర్ఫార్మెన్స్, పీక్ లెవెల్, అంటే ఆ పర్ఫార్మెన్స్ స్పోర్ట్స్ ట్రైనింగ్ వల్ల మనకు పొందవచ్చు. ఆ లెవెల్ తీసుకెళ్ళవచ్చు. ఆ లెవెల్ తీసుకెళ్ళడానికి మనం ఏం చేయాలి, ఏ విధమైన ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మెథడ్స్ ఉన్నాయి. పిల్లడికి కొంతమంది విద్యార్థుల దగ్గర పిల్లల దగ్గర మనకు పర్ఫార్మెన్స్ ఉంటుంది, అవైలబిలిటీస్ ఉంటాయి. అంటే మనము స్పోర్ట్స్ ట్రైనింగ్ తయారు చేసేటప్పుడు స్పోర్ట్స్ ట్రైనింగ్ is achieving optimum level performance in a participant court. Top level performance తీసుకోపోవడానికి స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇది ఫస్ట్ పాయింట్. సో మెయిన్ ఫస్ట్ స్పోర్ట్స్ ట్రైనింగ్ లో ఉన్న ఎయిమ్ ఏంటంటే, లక్ష్యం ఏంటంటే ఇది మన పర్ఫార్మెన్స్ తీసుకోవడానికి పనిచేస్తుంది. రెండోది ప్లేయర్స్ ఎబిలిటీ టు ప్లే అండ్ ఆర్గనైజ్డ్ అండ్ సిస్టమాటిక్ ఇన్స్ట్రక్షనల్ ప్రాసెస్. ఒక సిస్టమాటిక్ లెవెల్లో ఈరోజు వారికి సపోజ్ ఒక గేమ్ తీసుకుంటాం, వాలీబాల్ ఉంది, ఇవాళ అండర్ బాల్ ఆపించేసాం, టక్కన రేపే అప్పర్ బాల్ ఆడిస్తాం. అంటే మనకి ఏంది, ఇప్పుడు తొందరగా ఆడాలి, పోవాలి, మండలి గెలవాలి. పిల్లలు ఒక సిస్టమాటిక్ లో మనం తయారు చేస్తాం. అంటే అప్పర్ ఆడించాలంటే ఎన్ని రోజులు ఆడించాలి, ఎప్పుడు ఆడించాలి, ఈవినింగ్ టైంలో ఆడిస్తుంటాం. 6th క్లాస్ లో ఆడియొచ్చా, 6th లో ఆడిస్తే వాలీబాల్ కానీ ఫుట్బాల్ కానీ వేరే గేమ్స్ ఏం ఆడేయాలి, ఇవన్నీ మనకు తెలుసుండాలి. ఇవన్నీ మీకు జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్తుంటా. నేను అన్నిటి గురించి తెలుసుకోవాలంటే మినిమం 3-4 పీరియడ్ దీని ఐడియా ఉండాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా స్పోర్ట్స్ ట్రైనింగ్ మన పిల్లలకు మనం మండల్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ వెళ్తుంటాం కాబట్టి వాటికి కొంత అవేర్నెస్ అవసరం. కాబట్టి మనకు కూడా ఇది కొంతవరకు తెలిసి ఉండాలనే మనకు ఫిజికల్ ఎడ్యుకేషన్ మన బీపీఎడ్ కానీ బీపీఎడ్ లో మనం జస్ట్ టచ్ చేస్తారు. ఇప్పుడు ఒక సిస్టమేటిక్ ఇన్స్ట్రక్షనల్ ప్రాసెస్, దీంట్లో భాగంగా ఎక్సర్సైజ్ ఫిజియాలజీ, స్పోర్ట్స్ బయోమెకానిక్స్, స్పోర్ట్స్ సైకాలజీ ఇవన్నీ లీడ్ అవుతాయి. ఒక పిల్లలు లాంగ్ జంప్ దుంకాలి, కొన్ని వాలీబాల్ ఆడాలి, బాక్సింగ్ చేయాలి. బాక్సింగ్ చేయాలి అంటే వాడు ఈ స్టాంప్స్ లో ఉండి బాక్సింగ్ చేస్తాడా? చేయలేడు. ఎందుకు చేయలేడు? అని మూవ్మెంట్స్ రావు. బయోమెకానిక్స్ కూడా మన దానిలో యాడ్ అయింది. మన ఫిజికల్ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ అనేది చాలా బ్రాడ్ సబ్జెక్ట్. ఏదో ఒక ఇప్పుడు సపోజ్ ఒక తెలుగు తీసుకుంటే తెలుగు చాలా అక్కడికే తెలుగు ఉంటుంది, హిందీ ఉంటుంది, కానీ మన సబ్జెక్ట్ అట్లా కాదు. చాలా దీని గురించి మీ నెక్స్ట్ పీరియడ్ లో ఎయిమ్స్ అండ్ ఆర్కిటెక్చర్ స్కోప్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉంది. దాంట్లో మీకు వివరంగా మొత్తం చెప్పాలి. ప్రస్తుతానికి మనం ఈ మెథడ్స్ ఫిజియాలజీ అంటే వాడు పరిగెత్తినప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ పనిచేస్తుంది, మనం ఎంతవరకు పరిగెత్తియాలి, వాడు ఆడుకున్నప్పుడు మజిల్స్ యూజ్ అవుతాయి, ఏ మజిల్స్ యూజ్ అవుతాయి, లోయర్ మ్యాజిల్సా లేకపోతే అప్పర్ మ్యాజిల్సా, ట్రెపిజియసా, ఇవన్నీ మనకు ఉన్నాయి కదా మజిల్స్. ఈ యూజ్ కన్సెప్ట్ కొంతవరకు షార్ట్ పుట్ చేసినాం. స్పోర్ట్స్ సైకాలజీ ఇది మెయిన్. ఇవన్నీ ఆడించడంలో ముఖ్య ఉద్దేశం వాళ్ళ అగ్రెషన్, కోపం, యాంగ్జైటీ వీటన్నిటిని డౌన్ అంటే ఓవర్కమ్ అంటే మీన్స్ వాటిని తక్కువ చేసి మూర్తిమత్వం పర్సనాలిటీగా ఒక డెవలప్మెంట్ చేసేది మన స్పోర్ట్స్. ఈ మెథడ్ లో ఇది కూడా ఉంది. ఇది క్యారెక్టరిస్టిక్స్ అండ్ ప్రిన్సిపల్స్ అబౌట్ స్పోర్ట్స్ స్కిల్స్ బేసిక్ అడ్వాన్స్డ్ హై పర్ఫార్మెన్స్. వానికి స్కిల్ నేర్పుతూ ఒక అడ్వాన్స్డ్ మనకు స్టార్టింగ్ లో ఇనిషియల్ స్టేజ్ లో నేర్పుతుందా అంటే ఆటోమేటిక్ గా ఏ విధమైన సూత్రాలు యూజ్ చేయాలనేది మనం చెప్పేది. టాపిక్ అది మీకు ఫస్ట్ దీని ఇంట్రడక్షన్ ఇస్తాం. ద ఎబిలిటీ టు మేనేజ్ స్ట్రెస్ అండ్ anxiety టు బి ఎ మెంటలీ ఫిట్ టు డెవలప్ ద పర్ఫార్మెన్స్ ఇన్ కన్సర్ట్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఇంతకు చెప్పింది అదే సైకాలజీ. మెంటల్ ఫిట్ చేయడము, మన స్ట్రెస్ లేకుండా గేమ్ ఆడేటప్పుడు ఎంత స్ట్రెస్ గా ఫీల్ అవుతారో మనకు తెలుసు. అది మనకు టాక్టికల్ డెవలప్మెంట్ వస్తుంది. ఒక మ్యాచ్ ఆడాలి, లాస్ట్ కు మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు లాస్ట్ ఓవర్ లో 1 బాట 6 కొట్టాలి,
వాడంతా మన ఇక్కడ చూసి కొట్టు అని చెప్పి కొడతాం. అక్కడ వాడు ఎంత ఎంజాయ్, వాడు ఎంత అంటే వాడు ఎంత ఫీల్ అవుతా ఉంటాడు, వాడు ఎంత మొత్తం అంతా వాడు ఎంత వరకు వాడి ఆ బాడీలో ఉంది, దాన్ని ఎంత వరకు వాడు స్ట్రెస్ అవుతాడు, దాన్ని ఓవర్కమ్ చేయాలి. అంటే వాడు ఇక్కడ అలాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ మనం వానికి చేయాలి, అప్పుడు వాడు దాన్ని ఓవర్కమ్ అంటే అక్కడ అయ్యి వాడు దాన్ని చేస్తాం. మనం అనుకుంటాం ఇక్కడ మనం అరే కుట్టలేదు, వాడు అక్కడ ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతుందో మనం ఇవన్నీ స్పోర్ట్స్ మెథడ్ లో మనం ట్రైనింగ్ ఇస్తాం. Sports training methods, coach assessment, the adjustment, the physical, psychological training load. Actually, మనము స్పోర్ట్స్ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఇవి జస్ట్ మీకు ఈ మెథడ్స్ గురించి మనం మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ మెథడ్ లో చెప్తాను. ఇది జస్ట్ మీకు ఇదంటే ఏంటి, సర్క్యూట్ అంటే ఏంటి, ఇక్కడ లైట్ గా మీకు టెస్ట్ చేసుకుంటూ వెళ్తాను. కంటిన్యూస్ ట్రైనింగ్ మెథడ్, నిరంతరంగా ట్రైనింగ్ చేయాలి. ఒక విద్యార్థిని లేదా ఒక క్రీడాకారుని మనం కోచింగ్ ఇస్తున్నాం. ఈరోజు ట్రైనింగ్ కబడ్డీ, ఖోఖోను, వాలీబాల్ చెప్తున్నాం. చెప్పేసి 2 రోజుల తర్వాత మనం చెప్పలేం, మళ్ళీ వాడు రివర్సిబిలిటీ, మళ్ళీ వాడు మొదటికేస్తాం. ఎందుకు మనమే ఇప్పుడు వాలీబాల్ కానీ లేకపోతే మన వాళ్ళు కంటిన్యూ ఆడినప్పుడు పర్ఫెక్షన్ వేరే ఉంటుంది. 2 రోజులు గ్యాప్ ఉంటే రిస్ట్ పని చేయాలి, మన జంప్ పని చేయాలి, మన మూమెంట్ రాదు, జంప్ రాదు. అంటే ఇలాంటివన్నీ రావాలి అంటే కంటిన్యూస్ ట్రైనింగ్ మెథడ్. మరి ఎందుకు కంటిన్యూస్? వాడి ఇంజురీస్ కూడా, ఒక పిల్లాన్ని మనము మెయిన్గా పిల్లవాడిని ఫస్ట్ ఇంజురీస్ కాకుండా చూడడం మన యొక్క ధ్యేయం. వాడు ఆడినాకంటే ముఖ్యం, వాడు ఆడితే నెట్స్ ఆడచ్చు ఆడకపోవచ్చు, అది వేరే విషయం. వాడి ఫ్యూచర్లో వాడు బతకడానికి వాడు ఇంజనీర్ కాలేదనుకో అసలు వాడు సర్వే కాలేదు. ఫస్ట్ స్పోర్ట్స్ కంటే ముఖ్యం మన జీవన విధానం, వాడు బతకడం ముఖ్యం, అది అందిస్తున్నాం. కాబట్టి ఫస్ట్ మన పిల్లాడి యొక్క మనం మంచిగా చూడడం అనేది, అంటే మనకి చెప్పడం అనేది మెయిన్. నంబర్ 2 అంటే కంటిన్యూస్ మెథడ్ లో కంటిన్యూస్ ట్రైనింగ్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ట్రైనింగ్ దట్ మెయింటైన్ ద హార్ట్ రేట్ దట్ డిజైర్డ్ లెవెల్ ఓవర్ సస్టైన్డ్ పీరియడ్ ఆఫ్ టైం. కంటిన్యూగా చేయడం వల్ల హార్ట్ రేట్ కూడా డైలీ మనకి ఆ కార్డియో వాస్కులర్ డెవలప్మెంట్ అవుతుంది. మళ్ళీ కార్డియో వాస్కులర్ చెప్పాలంటే మరి ఫిజికల్ ఫిట్నెస్ కాంపోనెంట్స్ లో ఉంది, అది రేపు ఉంది క్లాస్. అది కార్డియో వాస్కులర్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ఇది కంటిన్యూస్ ట్రైనింగ్ లో కంటిన్యూ చేయడం వల్ల హార్ట్ రేట్ కూడా ఒక సిస్టమేటిక్ మేనర్ లో వస్తుంది. వానికి పరిగెత్తి ఉరుకురు అని చెప్పేసి 100 మీటర్ పోయి కానీ 100 మీటర్ ఉడిపిద్దాం, మళ్ళీ 200 ఉడిపిద్దాం, అక్కడ అడాప్టివిటీ ఉండదు. వాడు అక్కడ ఏదో పడిపోతాడు, వానికి ఏదో ఉంటాయి. అంటే మనం సిస్టమేటిక్ గా ప్లానింగ్ ఇచ్చినప్పుడు వాడు 100 మీటర్ ఒక 100 మీటరే చేస్తాం, 200 మీటర్ ఒక స్పెసిఫిక్. మన దగ్గర స్కూల్ పిల్లలలో మనకు అంత స్పెసిఫిక్ గా లేకపోవచ్చు. కొంత చాలా మంది స్ట్రెంత్ ఉన్నా కూడా స్పెసిఫిక్ గా ఉన్నది. అలాగే ట్రైనింగ్స్ అని అథ్లెటిక్స్ వాళ్ళకు ఐడియా వస్తుంటది. మనకు పిల్లల అన్ని ఈవెంట్స్ లో కూడా హెల్త్ రిలేటెడ్ ఫిట్నెస్ అనేది సర్క్యూట్ ట్రైనింగ్ లో చేయాలి. దాంట్లో కార్డియోవాస్కులర్, తర్వాత రెస్పిరేషన్, స్ట్రెంగ్త్, సర్క్యూట్ అంతా దాంట్లో సర్క్యూట్ ట్రైనింగ్. దాదాపు సర్క్యూట్ ట్రైనింగ్ మనం ప్రతిరోజు మనము కాకపోతే సిస్టమేటిక్ మేనర్లో మనం చేయాలి. సర్క్యూట్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అట్ వెరైటీ డిఫరెంట్ స్టేషన్స్, 30 seconds ఈచ్ ఎక్సర్సైజ్. ఈ సర్క్యూట్ లో మనకు ఒక 10 ప్యానల్ కింద, ఇక్కడ ప్యానల్ కింద 6 to 10 ఎక్సర్సైజ్ పెట్టుకోవచ్చు. ఇది మీకు ఒక ఫిగర్ కూడా చూపిస్తాను. 4 to 10 ఎక్సర్సైజ్, 6 to 10, 4 to 10 ఎక్సర్సైజ్, 30 seconds ఈచ్ ఎక్సర్సైజ్. ఇది గుర్తుపెట్టుకోండి. జస్ట్ మీకు దీని మీద మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ 2 క్లాసులు అయితే సర్క్యూట్ ట్రైనింగ్. మీకు అంటే సర్క్యూట్ ట్రైనింగ్ అంటే ఏంటంటే ఒక ఐడియా గురించే నేను దీన్ని తయారు చేసిన పీపీటీ. దీని గురించి మనం డీప్ అవ్వాల్సిన అవసరం లేదు, మనకు కావాలంత అవసరం కూడా మనం లేదు. జస్ట్ అంటే పిల్లాడికి ఈ విధంగా చేస్తే బాగుంటారు, వీళ్ళు కొంచెం మంచిగా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు, మీకు ఒక సిస్టమేటిక్ గా చేపిస్తే వీడు మంచి ఫ్యూచర్ లో వీడు మంచి కావచ్చు ఒక ఐడియా వస్తుంది. కొంతమంది పేరు మనకు తగ్గుతారు. ఇది
Circuit and the fast-paced body conditioning workout method that combines several strength training and high intensity aerobic exercise, 4 to 10 exercise to create circuit. Squat, push-ups, jumping jacks, launch exercise, plank, side. అయితే దీన్నే మనము ఇక్కడ నెక్ ఎక్సర్సైజ్ తీసుకోవచ్చు, ఆర్మ్స్, హ్యాండ్స్, హిప్ కంటిన్యూ ఇక్కడ కావచ్చు. మనం రోజు వార్మింగ్ చేసినప్పుడు ఇదే సిస్టంలో చేస్తాం, కానీ కరెక్ట్ చేయదు. దీన్ని ఎన్ని రిపిటేషన్ చేయమన్నాడు? కనీసం 4 to 6 రిపిటేషన్స్ చేయాలి. ఇది సర్క్యూట్ ట్రైనింగ్. ఇది మామూలుగా మనము కోచింగ్స్ ఇస్తాను చూసినామా, అందులో కూడా వాళ్ళ కోచింగ్ పీరియడైజేషన్ 3 పీరియడైజేషన్స్ ఉన్నాయి. మీసో ఉంది, మైక్రో ఉంది, మ్యాక్రోనే నడుస్తుంది. మీసో మైక్రోలో అంతా చేయలేదు, ఎందుకంటే 2 రోజులు చేపిస్తే దానికి ఆర్డర్ పట్టకపోలేదు. ఇది సర్క్యూట్ ట్రైనింగ్. ఇది దాదాపు మనం రోజు ఏం చేస్తాం, గ్రౌండ్ లో దిగగానే నెక్ ఇదంతా చేస్తాం, కానీ ఒక సిస్టమేటిక్ గా చేసేస్తే మన దీని ఒక రిపిటేషన్ చేయాలి, అంటే పిల్లలకి చేయించాలి. ఒక సర్క్యూట్ ట్రైనింగ్ అంటే ఇక్కడ మనకు ఫిగర్ అదే దొరికింది. యాక్చువల్లీ అందుకని అక్కడ చెప్పినాను నెక్ సంబంధించింది. అంటే నేను దీన్ని డెప్త్ పోవట్లేదు, ఓన్లీ నేను ఎందుకు చెప్పిన అందుకనే. ఇప్పుడు మనం డైలీ నెక్ ఎక్సర్సైజ్ చేస్తుంటాం, అంటే ఇది నెక్ కూడా అప్ డౌన్ అంటే ఇలాంటివి చేసుకుంటూ మళ్ళీ ఆర్మ్ ఎక్సర్సైజ్, మళ్ళీ హ్యాండ్ మూవ్మెంట్, దాని పక్కన మనం నెక్ టు చేసుకుంటాం. నెక్ టు బాటమ్ నీచు ఏదైతే మజిల్ మీద ఆర్గాన్ మీద అంటే అడ్వాన్స్ సెక్షన్ వచ్చేసరికి ఏమైందంటే మనకి వీక్ ఒక సర్క్యూట్ ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఓన్లీ సర్క్యూట్ ట్రైనింగ్, అంటే ఈ విధంగా ఉంటది. ఏ విధంగా చేయాలన్నప్పుడు మళ్ళీ దీన్ని రిప్లేస్ చేసుకుంటూ ఆ డే మొత్తం సర్క్యూటే ఉంటది. మళ్ళీ అక్కడ స్కిల్ ఆడాలి, అక్కడ పిల్లడు నో స్కిల్ ఓకే. అక్కడ కూడా మనము స్పెసిఫిక్ గా పెట్టుకోవాల్సి వస్తుంది. అది సపోజ్ ఇప్పుడు వెయిట్ లిఫ్టర్ ఉంది అనుకోండి, వెయిట్ లిఫ్టర్ తీసుకెళ్ళిపోయారు, రాలేడు. వానికి ఆ స్ట్రెంత్ చెప్పింది, ఆ స్ట్రెంత్ ఇండోరెన్స్ చేయాలి, మనం అవన్నీ డెవలప్ చేయాలంటే ఆ సర్క్యూట్ ట్రైనింగ్ అక్కడనే వస్తుంది. ఇంటర్వెల్ ట్రైనింగ్, మీకు ఆ ఇంటర్వెల్ ట్రైనింగ్ అనేది నాకు ఐడియా వచ్చేస్తుంది. Suppose interval training consists of exercise with periods of rest in 2 sessions. ఏ ఎక్సర్సైజ్ రిపిటేషన్స్ చేసినా మధ్యలో బ్రేక్. సపోజ్ మన పిల్లల యొక్క స్పీడ్ ఎండోరెన్స్ మనం డెవలప్ చేయాలనుకుంటున్నాం. మనము ఏది మనం స్పీడ్ ఎండోరెన్స్ అంటే మనము షటిల్ రన్స్ చేస్తుంటాం. షటిల్ రన్ చేసినప్పుడు 3 into 10 చేసేస్తాం, అక్కడ మనం పరిగణించు. 3 into 10 చేసి మనకు 2 minutes 30 మనం చేసిన 30 seconds 1 minute జస్ట్ పిల్లడి యొక్క పనిచేస్తుంది. దాన్ని మన సిస్టమ్ అంటే ఎంత ఇవ్వాలనే దాంట్లో మళ్ళీ దాన్ని మరొక డెప్త్ పోవాల్సి వస్తుంది. మళ్ళీ అడ్వాన్స్డ్ వేరే ఉంటుంది, బిగినర్స్ వేరే ఉంటుంది. అంటే ఇక్కడ అంటే ఇంటర్వెల్ 3 into 10 with 20 seconds రెస్ట్ బిట్వీన్ ఈచ్ అదర్ 20 seconds. అంటే పిల్లలు రెస్ట్ చెప్తారు. అంటే అక్కడ ఏమైందంటే ఇంటర్వ్యూస్ డెవలప్ అవుతుంది. రెస్ట్ ఇచ్చిన కొద్దీ మనం ఎక్కువ పర్ఫామ్ చేయగలరు. మన ఉద్దేశం ఏంటి, లక్ష్యం ఫస్ట్ అత్యున్నత పర్ఫార్మెన్స్, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికే మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. మనం దీని గురించి చేయాలంటే మళ్ళీ మనం ఎన్ఐఎల్ చేసిన వాళ్ళు సపరేట్ ఇంటర్ బాగుంది. జస్ట్ మనకి ఏదైనా ఇంటర్వ్యూ ట్రైనింగ్ అంటే ఏంటంటే మనకు కొంచెం తెలవడానికి, మాకు కూడా అక్కడ ఇంత డీప్ కూడా చెప్పలే. కాకపోతే మేమే నైట్ కూర్చొని మనకు కొన్ని బీపీడీ అనేది ఇంటర్వ్యూ ట్రైనింగ్ అంటే ఆ విధంగా కూడా నాకు ఎంపీడీ బీపీడీ చేసేదాకా నాకు అసలు తెలియదు. మనం చేసిన ఒలి భాగాలు అథ్లెటిక్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది. ఇది తెలుసు. మామూలుకి ఏమైతే మనం వాడుతుంటాం పోతాం చేస్తుంటారు. కాకపోతే సిస్టమాటిక్ గా ట్రైనింగ్ ఎన్ఐ చేసిన వాళ్ళు కానీ లేకపోతే ఒక 2 months 1.5 months 45 days కోచింగ్ లో ఉంటే మాత్రం పర్ఫెక్ట్ గా సిస్టమాటిక్ ఉంటుంది ఇంటర్వ్యూ ట్రైనింగ్. బయోమెట్రిక్ ట్రైనింగ్ ఇది ఏరోబిక్స్ లాగానే, జస్ట్ లైక్
Jump training. This training uses speed and force different movements to build muscle power. One leg hop. ఒక బాక్స్ ఉంటుంది దాని మీద ఇట్లా దిగడం మనం దిగడం లేదంటే జంప్ చేసి లాడర్ వేరు ఇది జంప్ బాక్స్ ఉంటుంది అక్కడ జంప్ చేసుకుంటూ పోవడం ఆ స్టెప్స్ కూడా స్టెప్స్ ఆల్సో ఇది ప్లయోమెట్రిక్ ట్రైనింగ్ ఇవన్నీ మనం అన్ని తెలుసు చూస్తాం కానీ వాటి యొక్క పరిణామాలు తెలియదు అందుకనే దీనిని ఇక్కడ మన దగ్గర పట్టుకొచ్చాం మన జనరల్ గా అయితే నాకైతే ఇది నేను ఎంపీడీ చేసేదాకా నాకు మన రీసెంట్ గా నాకు ఐడియా లేదు వచ్చినాయా రైట్ ఓకే ఓకే అదే మేము 1 year చేసినప్పుడు ప్రిపేర్ అయితే ఇవి లేదు ఎంపీడీలో అదే ఎంపీడీలో ఉన్నాయి కానీ మన బీపీలో వీటి మీద అంత కూలంకుషంగా పోలేదండి చాప్టర్స్ ఉంటాయి సార్ దాని డెప్త్ అదే డెప్త్ మరి ఇప్పుడు దీని గురించి చెప్తే మనం దాని గురించి అంత ఆలోచించాలంత దాన్ని స్పెషల్గా చెప్పారు వెయిట్ ట్రైనింగ్ ఇది మనకు దాదాపు వెయిట్ ట్రైనింగ్ తెలుసు మనకి ఇప్పుడు వాడికి ప్రాంతం జయించే వాళ్ళకి టైప్ స్ట్రాంగ్ ఫుడ్ మనకు కొంచెం స్ట్రెంత్ పెంచాలంటే మనకు వెయిట్ వేయడము వెయిటింగ్ వేయడము ఇవన్నీ వెయిట్ ట్రైనింగ్ వెయిట్ పవర్ స్ట్రెంత్ ఫార్ట్లెట్ ట్రైనింగ్ okay fartlek training periods of low and high intensity exercise work both aerobic and anaerobic system fartlek అంటే ఇది స్వీడిష్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు క్రాస్ కంట్రీస్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్స్ శాండ్ ప్రాక్టీస్ కానీ హిల్ ప్రాక్టీస్ కానీ ఇలాంటి ప్రాక్టీస్ చేసేటంటే fartlek ట్రైనింగ్ అంటారు దీనిలో మనకు వచ్చి మనకు డెవలప్మెంట్ వచ్చేది ఇంటెన్సిటీ హై ఇంటెన్సిటీ అంటే ఎక్కువ లో మనకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం దానివల్ల మనకి ఇంటెన్సిటీ ఎక్కువ పెరిగిపోతుంది హై లెవెల్ పర్ఫార్మెన్స్ వెళ్ళిపోతాం డిఎస్సి లో ఒక బిట్ ఇది ఓకే ఆబ్జెక్టివ్ ఇప్పటికి వచ్చిన మనకి మెథడ్స్ ఏ విధంగా అక్కడ వచ్చాయి ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆబ్జెక్టివ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ అసలు ఆబ్జెక్టివ్స్ ఏంటి ఇంతకుముందు మనం ఏరోబిక్ అనరోబిక్ అన్నా కదా ఏరోబిక్ అనరోబిక్ కొంచెం డిఫరెన్స్ ఏరోబిక్ ఎక్కువ మనం షార్ట్ డిస్టెన్స్ అందులో యూజ్ చేస్తాం అనరోబిక్ వచ్చేసరికి లాంగ్ డిస్టెన్స్ ఎందుకంటే ఏరోబిక్ వచ్చేసరికి ఆక్సిజన్ కన్వర్ట్ అయిపోయి కార్బోహైడ్రేట్స్ ని ఎనర్జీ సిస్టమ్ గా మార్చుకుంటారు ఇమ్మీడియట్ గా శక్తి మార్చుకుని 100 మీటర్స్ 200 మీటర్స్ ఇమ్మీడియట్ శక్తి రిలీజ్ చేస్తారు ఇక్కడికి వచ్చేసరికి మన మజిల్ లో గ్లైకోజన్ గా ఆక్సిజన్ స్టోర్ చేయబడుతుంది ఇక్కడ ఏరోబిక్ లో వాడు ఎక్కువసేపు అంటే బాగా పరిగెత్తారు అంటే చాలా దూరం పరిగెత్తారు అది ఏరోబిక్ అనరోబిక్ అని ఇక్కడ అనరోబిక్ ఎనర్జీని మనకు అవుట్పుట్ ఇస్తుంది ఇక్కడేమో మనకి గ్లైకోజన్ మనల్ని అంటే మనం ఎక్కువ దూరం పరిగెత్తితే గల ఎండూరెన్స్ డెవలప్ చేస్తుంది ఏరోబిక్ అనరోబిక్ డిఫరెన్స్ ఆబ్జెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ ఫిజికల్ ఫిట్నెస్ మన ఆబ్జెక్టివ్స్ అసలు ఎందుకు చేయాలి స్పోర్ట్స్ ట్రైనింగ్ ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఉంది అందుకని కొంచెం స్పీడ్ అవుతుంది యాక్చువల్గా నేను ఓకే సరే ఫిజికల్ ఫిట్నెస్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ స్పోర్ట్స్ ట్రైనింగ్ వల్ల మనకి ఫిజికల్ ఫిట్నెస్ డెవలప్ అవుతుంది ఫిజికల్ ఫిట్నెస్ అంటే స్పీడ్ ఎండోరెన్స్ ఎజిలిటీ కోఆర్డినేషన్ ఇవన్నీ ఈ ఫిట్నెస్ కంపోనెంట్స్ అన్ని డెవలప్ అవుతాయి స్పోర్ట్స్ ట్రైనింగ్ వల్ల నంబర్ 2 స్పోర్ట్స్ అండ్ గేమ్ స్కిల్స్ స్పోర్ట్స్ ట్రైనింగ్ వల్ల ఆబ్జెక్టివ్స్ అంటే ఏమేమి మనము ఫస్ట్ ఏమో ఏమనుకున్నాం ఎయిమ్ వచ్చేసరికి ఏమైంది వాళ్ళ టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చడానికి మెయిన్ స్పోర్ట్స్ ట్రైనింగ్ ఒక ఎయిమ్ అది ఆబ్జెక్టివ్స్ అంటే ఇవి డెవలప్ అవుతుంది తర్వాత ఏ విధంగా మనము మెథడ్స్ యూజ్ చేయాలనేది స్పోర్ట్స్ అండ్ గేమ్ స్కిల్స్ ప్రతి గేమ్ లో ప్రతి ఒక్క స్కిల్ ఉంటుంది సపోజ్ వాలీబాల్ ఉంటే వాడు బ్లాకింగ్ ఒక స్కిల్ సెటప్ చేస్తే సెట్టింగ్ వస్తుంది కబడ్డీ ఏమంటే నిన్న మనం మెచ్చుకున్నాం సైడ్ కిక్ ఖోఖో ఇలా ప్రతి గేమ్ నుంచి అన్ని స్కిల్స్ ఉన్నాయి ఆ స్కిల్ ని ఇక్కడ ఏమైందంటే ప్రతి స్కిల్ ను మనము డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది
ఆటోమేటిక్ గా వాడు కంటిన్యూస్ లో ఉంటాడు. మెథడ్స్ ఏం యూజ్ చేస్తాం, ఈ అబ్బాయికి సర్క్యూట్ ట్రైనింగ్ ఎక్కువ ఇవ్వాలి, మజిల్ వీడికి వెయిట్ ట్రైనింగ్ ఇవ్వాలి. వెయిట్ ట్రైనింగ్ ఇస్తే వీడు వెయిట్ అంటే దాదాపు వీడు మనం చేయగలడు. ఎండ్యూరెన్స్ ఎక్కువ, వీడు బాగా పరిగెత్తుతాడు, 100 మీటర్ పరిగెత్తుతాడు, మనకి రియాక్షన్ ఎక్కువ ఉంది, లేకపోతే మనకి యాక్సిలేషన్ రన్ కావాలి, మనకి రియాక్షన్ టైం లేదు కాబట్టి షెడ్యూల్ అని చేయించాలి. ఇవన్నీ ఎప్పుడు చెప్తే స్పోర్ట్స్ ట్రైనింగ్ జరుగుతాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే అక్కడ ఇప్పుడు మనకు ఒలింపిక్స్ లో పోతే బోల్ట్కు రియాక్షన్ టైం తక్కువ ఉంటుంది, యాక్సిలేషన్ రన్ ఎక్కువ ఉంటుంది. మనం లేట్ స్టార్ట్ అవుతాడు, ముందు ఫినిష్ చేస్తాడు. అంటే చాలా మందికి యాక్సిలేషన్ రన్ పోతాడు, పెరుగుకుంటూ పోతాడు. అక్కడ ల్యాబ్ యాక్సిలరేషన్ అంటే మళ్ళీ బయోమెకానిక్స్ వెళ్ళిపోతారు. అంటే మనం అన్ని చూస్తా అంటే మనకు అన్ని ఐడియాకి వస్తుంటే మనం దాన్ని పట్టించుకోము అంతే. టాక్టికల్ ఎఫిషియన్సీ ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇందులో ఒక మ్యాచ్ ఆడతా నెక్ టు నెక్ మ్యాచెస్ నడుస్తూ ఉంటాయి. ఆ టైంలో ఎలాంటి మనము డిసిషన్ తీసుకోవాలి, ఏ విధంగా స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, ఏ విధంగా మనము ఆ ఎదుటోని ప్లేయర్ ని మనము అవగాహన మీన్స్ వాడిని అండర్స్టాండ్ చూసుకోవాలి. వాడు ఇక్కడ సపోజ్ కబడ్డీ ఆడతాడు, వాలీబాల్ ఆడతాడు, వాలీబాల్ వాడు బ్లాక్ అక్కడ బ్లాక్ వీక్ ఉంది కాబట్టి ఈ సెటప్ పరిచయం అక్కడ ఆడిస్తాడు, ఇక్కడ బ్లాక్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ వాటి టాక్టికల్ ఎఫిషియన్సీ వాడు ఆ ఉన్న ప్లేయర్స్ అందరికీ తెలియాలి. ఒకటి ఆడితేనే సరిపోదు, గుద్దుడే ఒట్టుడు కబడ్డీ కాదు. ఆ విధమైన నెక్ టు నెక్ టోర్నమెంట్లలో కూడా ఇది బుర్ర కూడా పనిచేస్తుంది. మెంటల్ మన మెంటల్ ఎబిలిటీస్ అంత నెక్ టు నెక్ టోర్నమెంట్స్ నడుస్తూ ఉంటాయి. అంటే వాడు ఎంత స్ట్రెస్ అయితే అంటాడు, అంటే వాడు లోపల ఎంత ఎగ్జైట్ మనకు అరే గెలవాలనే తపన ఉంటుంది. ఇక్కడ వీడేమో ఇక్కడ వీడు ఆడాడు, వీడి కోపం వస్తూ ఉంటుంది, ఈ పక్కోడు ఆడు, ఇది ఎంగ్జైటీ పెరుగుతూ ఉంటుంది. అన్నింటినీ ఓవర్కమ్ చేయాలి. మెంటల్ అబిలిటీస్ అంటే అవే సెల్ఫ్ అంటే మనకి కంట్రోల్ ఉండాలి, సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అంటే వాడు ఎంత స్ట్రెస్ జరుగుతున్నా అంత స్ట్రెస్ ఫ్రీ కావాలి. అవన్నీ ఎక్కడైతాయి, మెంటల్ ఎబిలిటీస్ అని ఉన్నప్పుడే వాడు పర్ఫెక్ట్ గా చేయగలరు. ఇవి ఆబ్జెక్టివ్స్. మనం స్పోర్ట్స్ ట్రైనింగ్ చేయడం వల్ల టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఆబ్జెక్టివ్స్ ఏమో ఫిజికల్ ఫిట్నెస్, గేమ్ స్కిల్స్, టాక్టికల్ ఎఫిషియన్సీ, మెంటల్ ఎబిలిటీ. ఈ 4 మెయిన్ థింగ్స్ స్పోర్ట్స్ కోచింగ్. ఇక మరి స్పోర్ట్స్ కోచింగ్ మొదలు పెట్టిన పిల్లల్ని ఏమేమి ఇవ్వాలి, ఈ ప్రిన్సిపల్స్ ప్రకారం మనము పిల్లాడికి కోచింగ్ ఇవ్వాలి. పిల్లాన్ని పట్టుకొచ్చినాం దగ్గర వాయించుకోరా తనుకోరా అని అయిపోతుంది. మనకున్న 45 minutes మనం స్పెషల్ గా స్పెసిఫిక్ గా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు గురించి చెప్తున్నాం. దాదాపు మనకు ఈవినింగ్ టైంలలో ఇప్పుడు చాలా మంది మనము ఓన్లీ కొన్ని స్కూల్స్ ఉన్నాయి. వాలీబాల్ వచ్చేసి నిజామాబాద్ అనుకుంటా, వాళ్ళు ఈవినింగ్ 8 o'clock కూడా అంటే అంత ఈ సిస్టమేటిక్ నోట్స్ అక్కడ యూజ్ చేయొచ్చు. ఈ సిస్టమేటిక్ మనకున్న 45 minutes లో ఇవన్నీ చేస్తాం. టర్మినాలజీ మనకు దాని నుంచి తెలవాలని 45 minutes లో మనకు స్కూల్ వాళ్ళకి ఇవన్నీ చేసుకుంటూ పోతే మనకు సరిపోతుంది. అంటే ఇది మన సిచ్యువేషన్, మన ప్రస్తుత పరిస్థితులకు దాన్ని ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. ఫస్ట్ ప్రిన్సిపల్ విద్యార్థి యొక్క వారి కౌశలం కానీ అది స్కిల్ కానీ వారికి డెవలప్ కావాలంటే వారి ట్రైనింగ్ ప్రతిరోజు కంటిన్యూటీ. మేము ట్రైనింగ్ చేసేటప్పుడు అంటే మీన్స్ మేము గ్రౌండ్ సింగరేణి స్కూల్లో మాకు విద్యారెడ్డి సార్ గురువు ఉండేది. మార్నింగ్ ఈవినింగ్ మేము ఆడుతుండేది. ఒక్క రోజు 2 రోజులు ట్రైనింగ్ అవ్వకపోతే ఇమ్మీడియట్ రిస్ట్ వర్క్ కూడా మాకు పర్ఫెక్ట్ ఉండబోతుంది. మళ్ళీ 3 స్ట్రోక్ మనం వెళ్ళి 4 జంప్స్ కొట్టేసరికి దమ్ము వస్తుంది. కార్డియోవాస్కులర్ సెట్ కాదు, మన రెస్పిరేటరీ సిస్టమ్ సెట్ కాదు, మజిల్ సెట్ కాదు, కంట్రాక్షన్స్ అంతా మళ్ళీ డిఫరెన్స్ అయిపోతుంది. కంటిన్యూటీలో ఉండాలి. ఇది స్పోర్ట్స్ కోచింగ్ లో ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ కంటిన్యూటీ. నిరంతరంగా ఉండాలి. ఎప్పుడు నిరంతరం చేస్తేనే మనకి క్రీడా శిక్షణ ఎఫెక్టివ్ ఉంటుంది, టాప్ లెవెల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. నేను వాళ్ళు 2 రోజులు చేసిన నేను ఇంట్లో వంట అంటే మనకి రాదు, మళ్ళీ మొదటికే వస్తుంది. మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడదామంటే మళ్ళీ 4 రోజులకు మళ్ళీ ఇంట్లో వాడు మరియు మళ్ళీ దసరా లేకపోతే అమావాస్య పుట్ట తర్వాత తిండి రాదు. ఇట్లా చేస్తే మనకి కంటిన్యూటీ రాదు. ప్రిన్సిపల్ ఆఫ్ ట్రైనింగ్ లోడ్ కంపల్సరీ వేయాలి. సపోజ్ ఒక వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుని తీసుకుంటాం.
వెయిట్ లిఫ్టింగ్ అని రోజు 100 టార్గెట్ ఉన్నది వానికంటే మనం నేషనల్స్ పోవాలనుకుంటే స్టేట్ మీటర్ మెడల్ కొట్టాక 100 మీటర్ 200 వెయిట్ లేవాలి లేపాలి మనకి రోజు 100 ఇస్తాను మనం 100 లేపితే 100 లేపుతాడు 200 ఎందుకు లేపుతాడు అంటే కంటిన్యూస్ లోడ్ ఇచ్చుకుంటూ పోవాలి మరి ఏ విధంగా లోడ్ చేయాలని మీకు మళ్ళీ లోడ్ ఇవ్వాలి లోడ్ చేయాలంటే ఒకసారి 200 లేపుతా లేపడు రోజు 100 110 120 ఇప్పుడు మనము ఈ సిస్టమ్ ఫస్ట్ డే లేదు 10% ఇచ్చినాం ఇది లీనియర్ అంటుంది లీనియర్ మెథడ్ సెకండ్ డే రోజు 20% ఇచ్చినాం థర్డ్ డే రోజు 30% ఇచ్చినాం రోజుకు పెంచుకుంటూ పోతాను లోడ్ ఇది ఒక పద్ధతి దీనివల్ల ఎఫెక్టివ్స్ రావు దీనికి మరొక పద్ధతి అంటే స్టెప్ మెథడ్ ఫస్ట్ మనము ఒక 10% లోడ్ ఇచ్చినాం దాన్ని ఆ లోడ్ ఏం చేస్తాం ఒక 2 days ఒక 3 days పట్టుకుపోతుంది అదే లోడ్ కంటిన్యూ చేస్తాం మళ్ళీ అక్కడి నుంచి ఏం చేసినాం మళ్ళీ ఇక్కడ ఒక 20% లోడ్ ఇచ్చినాం మళ్ళీ ఇక్కడ ఏం చేసినాం ఈ లోడ్ మళ్ళీ ఇక్కడ దాకా వచ్చినాం మళ్ళీ ఇక్కడ లోడ్ ఇచ్చినాం దిస్ స్టెప్ మెథడ్ దిస్ ఇస్ పర్ఫెక్ట్ ఇది కరెక్ట్ మెథడ్ వాళ్ళకి ఒక స్కిల్ నేర్పించినామంటే ఆ స్కిల్ మీద ఒక 2-3 రోజులు మనకి ప్రాక్టీస్ చేయించాలి వాళ్ళని రోజు చెప్పిస్తే నాకు స్కిల్ డెవలప్మెంట్ అక్కడ నుంచి ఇంకా కొంచెం లోడ్ అయ్యారు ఇది బెస్ట్ మెథడ్ ఫర్ లోడింగ్ ఓవర్ లోడ్ ఎట్లా వేయాలి అంటే ప్రోగ్రెస్ లోడ్ ఈ లోడ్ ఒకటేమో లీనియర్ మెథడ్ కంటిన్యూ ఇవాళ 10, 20, 30, 40 అంటే వాళ్ళు కూడా చేయలేరు ఇట్లా మనకి ఒక్కొక్క దాంట్లో మనకు మజిల్ మన స్ట్రెంత్ ఇంజరీ అన్ని పెరుగుతారు ఇది పార్టిసిపేషన్ ఇది యాక్టివ్ పార్టిసిపేషన్ మనం ఈ బండి చేస్తాను అసలు వాడే లేకపోతే ఇదంతా అట్టిదే మనమే దగ్గరలేం కదా మనం పోయి ఈ చెప్పినట్లు ఇక మనం ఏం చేయలేం కదా అసలు యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది పిల్లల దగ్గర ఉండాలి ఆ విధంగా మోటివేట్ చేయాలి వాడు రమ్మంటే వాడు రాడు స్టార్టింగ్ లో బిగినర్స్ ఎవరైనా వాళ్ళకి రప్పించే విధంగా కొన్ని మోటివేషన్ తీసుకోవాలి వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళ ఇంట్లో ఎవరైనా బేసికల్ అప్డేట్స్ ఉన్నారా లేకపోతే ప్లేయర్స్ ఉన్నారా అంటే వాళ్ళ గురించి మాట్లాడి ఇవన్నీ మళ్ళీ మోటివేషన్ లో మనం పిల్లల్ని చేయడానికి వస్తాయి ఇవన్నీ చేయాలి ఆ పార్ట్స్ యాక్టివ్ పార్టిసిపేషన్ పిల్లలు ఉన్నప్పుడే ఇవన్నీ సక్సెస్ అవుతాయి ఇక్కడ ఏ ఒక్కటి ఇప్పుడు మనం చెప్పిన దానిలో ఏ ఒక్కటి మిస్ అయినా అవుట్ గంగా కలిసినట్టే ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాన్ అండ్ సిస్టమేటిక్ ఏదైనా ఇంతకు మొన్న నేర్చుకున్నాం నిన్ననే మనం జనరల్ లెసన్లా ఏదైనా నేర్చుకోవాలనుకున్నా దాని ఒక సిస్టమేటిక్ లో ఒక క్రమబద్ధమైన ఇది ఈ విధంగా వినర సైకిల్ ట్రైనింగ్ చేయించాలి మన సోమవారం స్కిల్ ఇది మంగళవారం సర్క్యూట్ చేయించాలి శనివారం మరి మనం వెయిట్ ట్రైనింగ్ చేయించాలి అంటే ఒక సిస్టమేటిక్ దానికి కూడా ఒక చాటు దేనికి ఏ విధంగా ఇంటర్వ్యూస్ రావాలంటే మనకి ఏ విధంగా ట్రైనింగ్ చేయించాలి ఎట్లా చేయించాలి దాని ఒక కాలమ్స్ ఉన్నాయి మన ఇష్టం ఉన్నప్పుడు రోజు కూడా అంటే కూడా రాదు ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న వాళ్ళము బేసికల్ గా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి హాస్టల్ వాళ్ళతోటి కూడా పరిగెత్తి గోల్డ్ మెడల్ కానీ మన వాళ్ళకి కూడా ఇవ్వగలరు ఓన్లీ ఫర్ వానికి ఉన్న స్ట్రెంత్ తోటే ఇస్తారు తప్ప టెక్నికల్ తోటి రాదు వాడు పోయినా అక్కడ వరకే పోతాడు తప్ప వేరే కాడికి పోలేడు ఎందుకంటే మళ్ళీ
టెక్నికల్ గా వాడు తీసుకోవాల్సిందే, ఒక కోచ్ దగ్గర పోవాల్సిందే, వాడు అన్ని చేయాల్సిందే. ఆ సిస్టమేటిక్ పోతేనే వాడు రిజల్ట్ తీసుకురాగలడు. ఒక ప్లాన్ అంటే సిస్టమేటిక్ మెథడ్ లో అనుకోవాలి. ఇష్టం ఉన్నట్టు మనం ఎక్కువ ఇవాళ అరే ఇవాళ పోరా ఇవాళ అజ్జైపోనా ఇవాళ ఇష్టం అంటే వాళ్ళని ఇటు అడిగితే ఆగమైపోతుంది. సిస్టమేటిక్ అండ్ ప్లానింగ్. జనరల్ అండ్ స్పెసిఫిక్. జనరల్ అండ్ స్పెసిఫిక్ అంటే జనరల్ మనం చేయాలి. స్పెసిఫిక్ మనం ఏం చేయాలనుకుంటున్నాం. మనం సపోజ్ మన 100 మీటర్స్ స్టార్ట్ చేసి పరిగెత్తాం. ఆ షార్ట్ డిస్టెన్స్ లో మంచిగా ఉన్నాడు. ఇమ్మీడియట్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ బేసిక్ పవర్ ఉంది. వాళ్ళని మనము ఆ స్టార్టింగ్ డిస్టెన్స్ యూజ్ చేయాలి. నేను నా స్కూల్లో చెప్తా, ఆదిత్యానికి కబడ్డీ ప్లేయర్ ఉండేది. వాళ్ళని రోజు తీసుకొచ్చి వాలీబాల్ ఆడించేది. ఆ తర్వాత నేషనల్ ప్లేయర్ అంటే నేను తర్వాత మళ్ళీ ఉన్నప్పుడు నేను కబడ్డీ ఆడని చెప్పి నేను కరెక్ట్ స్టార్ట్ చేసిన ఒక 6 months తర్వాత మళ్ళీ వాడు వెళ్ళిన తర్వాత వేరే కోచింగ్ ఉంటే తర్వాత మన అప్పటికి వెళ్ళిపోయిండు. నేను వాళ్ళని ఎప్పుడైతే రాను వాలీబాల్ ఆడితే వాలీబాల్ నాకు భయానికి వాలీబాల్ ఆడుతుండేది, మళ్ళీ పోయి కబడ్డీ ఆడుతుండేది. అంటే వాడిని కనుక మనం అక్కడనే స్పెసిఫిక్ గా మనం వాళ్ళని కబడ్డీ ఆడుతుంటే తర్వాత మళ్ళీ అరే పని చేయడానికి కబడ్డీ ఆడకుండా కబడ్డీ ఆడని చెప్పి నాకు చెప్పేసి మళ్ళీ పోతే కావాలని కోచ్ ఉంటుంది. నేచురల్ సార్ అంటే మనం పిల్లడిని కూడా మనము అని చూడు స్పెసిఫిక్ గా వీడు దేనికి పని చేస్తారు అనే ఐడియా కూడా మనకు ఉండాలి. ఫోటో తీసుకొని వచ్చి వాలీబాల్ ఆడాలంటే వాడు దేనికి పని చేయడు. నా స్కూల్లో ఇల్లే ఉంటే వాలీబాల్ ఆడతారు తర్వాత ఉండే మనం వాడిని ఏమడుతుంది నాకు లేదు కాబట్టి ఏదో ఆడిస్తాం. వాడిని మనం వాలీబాల్ మనం ఆడిస్తాం, కానీ మనం అనుకున్న లెవెల్ పోవాలంటే పని చేయడు. మనకి ఏం ఆడించడం మన డ్యూటీ మనం ఆడియాలి, మనం తప్పనేది లేదు, ఆడియాల్సిందే. మనం వాడికి పిల్లలు ఏదైనా మనకి వాలీబాల్ అంటే ఏంటి, మన స్కూల్లో చదివినోడు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ జంప్ అంటే ఏంటి, షార్ట్ పుట్ అంటే ఏంటి, జావలిన్ అంటే ఏంటి, ఖోఖో అంటే ఏంటి, ఎంత కనీసం తెలిసి ఉండాలి. అరే మా పీటీ సార్ చెప్పలేదంటే దానికి మనం ఫీల్ కావాలి. ఇది 100%. అంటే వాడికి ఆట వస్తారు కదా, ఆట ఏదో ఆడాలి. అరే మా పీటీ సార్ ఉన్నప్పుడు ఆడిచ్చిన పోయి నేషనల్స్ అంటే అందరు నేషనల్స్ ఆడలేదు, మనం కూడా అందరు నేషనల్స్ ఆడలేదు ఇక్కడ. కాబట్టి ఆట అయితే ఆడాలి. అంటే స్పెసిఫిక్ అనేది పిల్లాడిది తెలియాల్సింది. తెలియకుండా ఇష్టం అంటే దీన్ని తీసుకుపోయి షార్ట్ పుట్ లాంగ్ జంప్ తీసుకుపోయి షార్ట్ పుట్ వేసుడు, షార్ట్ పుట్ తీసుకుపోయి ఖోఖో తీసుకుపోయి వాలీబాల్ ఆడించుడు, వాలీబాల్ తీసుకుపోయి ఇట్లా ఇది చేస్తే జింగిలి వేస్ట్. అంటే ఒక పర్ఫెక్ట్ ప్లేయర్ తయారగలేదు. స్కూళ్ళలో ఆడిస్తున్నా వేరే స్పెసిఫిక్ గా మన స్పోర్ట్స్ కోచింగ్ లో కంపల్సరీ. అడాప్టబిలిటీ ఇది మెయిన్. అడాప్టబిలిటీ. సపోజ్ ఇప్పుడు మనం ఒక అండర్ ఆడిస్తున్నాం, నేను అండరమే ఆడించుకుంటాను, అండరమే ఆడతాను జీవితాంతం అంటే పనిచేయదు. దాని తర్వాత స్కిల్ ఏదుందో దానికి ఇమ్మీడియట్ అడాప్ట్ కావాలి. మనం కబడ్డీ ఉంది, సైడ్ కిక్ అయిపోయింది, వాళ్ళు ఇంకా ఏమున్నాయి అన్ని స్కిల్స్ మనకి అడాప్ట్ ఇమీడియట్ కాగానే మనం వెళ్ళిపోవాలి. అంటే దానికి అడాప్ట్ నేను ఇదే ఆడతా సార్ సెట్ చేస్తాడు, నీకు ఓన్లీ సెటప్ చెప్తా సార్, నేను ఓన్లీ సెట్టింగ్ చేస్తాను, బ్లాక్ చేయాలంటే పనిచేయదు. అంటే ఆ ఒక స్కిల్ నుంచి ఇంకో స్కిల్ కు కంపల్సరిగా అడాప్ట్ కావాలి. అడాప్ట్ కాకపోతే మళ్ళీ పని చేయదు. నువ్వు సర్క్యూట్ ట్రైనింగ్ చేసినావు ఇమ్మీడియట్ గా 2వ రోజు మనకి వెయిట్ నేను చేస్తా, నాకు రాదు నేను చేస్తానంటే మనం పని చేస్తారు. అంటే ఇమ్మీడియట్ గా కూడా అడాప్టబిలిటీ కూడా కంపల్సరీ. అడాప్టివ్ లేకపోతే వాడు ఇమ్మీడియట్ అంటే మన పిల్లల్ని తయారు చేసుకుంటే ఇమ్మీడియట్ గా వాడు అడాప్టబిలిటీ కూడా మనకు అందులో భాగం అవుతుంది. ఇమ్మీడియట్ గా పిల్లడు చేయగలడు. ఒక 1 month 2 months నీ కోచింగ్ లో సెట్ అయిపోతాడు. వాడు ఏదంటే అది చేయగలడు, ఏం పొజిషన్ అయినా ఆడగలడు. అడాప్టబిలిటీ. క్లారిటీ లేదు. రిజల్ట్స్ అంటే మనము ప్రతిరోజు మనం వానికి అవుట్పుట్ ఇస్తా ఉంటాం. షీట్ కూడా తయారు చేస్తాం. మనకు షీట్ కూడా ఉంది. ఈరోజు సభానందం తిన్నాడు, బాల్ పాటు పెడితే తోపు మంచిగా ఆడతాడు. మరి నేను ఏం చేస్తాను ఏం కదా షీట్ తీసి శ్రీనివాస్ సోమవారం ఏం చేసాడు, మంగళవారం చేసాడు, బుధవారం చేసాడు, ఏం తినిపించడం ఏది మొత్తం షీట్ అంతా. అంటే రేపు ఆ సిస్టమ్ కూడా అవసరం. అంటే ఈ రిజల్ట్స్ కావాలంటే ముందు నుంచి వాడు ఏ విధంగా చేస్తుందంటే నీ మీద ఒక పేపర్లో ఒక లిస్ట్ అంటే ఒక రిజల్ట్ షీట్ అనేది కాకపోతే ప్రిపేర్ చేయాలి. ఆ తర్వాత వాడు ఇప్పుడు నువ్వు ఈ రోజు చేసినాం అంటే ఇప్పుడు లాంగ్ జంప్ ఉంది, లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తుంటే అంటే వాడు రోజు 520 540 దుంకిండు, 15 రోజుల తర్వాత 560 దుంకినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళు ఒక ఎంకరేజ్మెంట్ పెడతారు. నువ్వు మళ్ళా
మనము స్కూల్లో వాళ్ళని డిసిప్లిన్ గా ఉంచి చేస్తాను కూడా కోచింగ్ చేయించారు. ఇది మంచి గుడ్ కేసు. మనకుండే అంటే లేదు అంటే నేను చెప్పేది అంటే నేను అదే నేను చెప్పింది అదే కదా. అంటే స్పెసిఫిక్ కోచింగ్ అంటే మనకు తెలియాలి అన్నది తెలియద్దా అటెన్షన్ స్టాండర్డ్ అంటే దాంట్లో కూడా ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా, ఇది కూడా అంతే. స్పోర్ట్స్ ట్రైనింగ్ లో అంటే నేను ఏం చెప్తున్నా, ఇది మనము కోచింగ్ ఇవ్వాలని ఒక 50-20 మెంబర్స్ ఒక అబ్బాయి మంచిగా ఉన్నప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంది చేయించాలనుకుంటే జనరల్ గా చేసుకుంటే మీకు ఇవన్నీ చెప్పినా కదా, ఇవన్నీ మనకు ఉన్నాయి. మనం యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. జనరల్ గా చేయాలనుకుంటే స్కూల్లో నువ్వు చేయాలనుకుంటే ఇవన్నీ పనిచేయాలి ముందే అన్న. ఇది స్కూల్ చేయాలంటే కాకపోతే మీకు టన్నా తెలిసి ఉండాలి. మీకు అనుకున్నట్టు ఒక అబ్బాయి మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తాను, మాకు ఎక్కడ కోచ్ పెట్టడం లేదు, నువ్వే కోచ్ కావచ్చు. నీకు ఐడియా ఉంటుంది, అరే ఇట్లా చేయాలని చెప్పి. లేకపోతే నీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు ఏం చేయించాలని షీట్ తీసుకుని మనం కూడా చేయించాలి. అంటే మనం కోచ్ ఈవినింగ్ మన ఇంట్రెస్ట్, కాకపోతే ఇది మనకు సబ్జెక్ట్ ఉంది, ఇది మనకు కోచింగ్ మీద సబ్జెక్ట్ ఉంది, మనం తెలుసుకోవాలి తప్ప దీన్ని మనము పోదామా లేదా అనేది నీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది. అది ఇవన్నీ ఇప్పుడు స్కూల్కే నాకు 4 అయిపోయింది కానీ మళ్ళీ ఏమి చేయాలంటే మనం చేద్దామా లేదా అనేది ఇక మన ఇంట్రెస్ట్ పట్టుతుంది. కొంతమంది చెప్పినా కదా ఇంత వాలీబాల్ అనేది ఈవినింగ్ 8 దాకా ఆడతారు. ఈవినింగ్ 8 దాకా ఆడిస్తారు వాళ్ళు. ఎవ్రీ ఇయర్ గర్ల్స్ వాళ్ళే నేర్చుకుంటారు. ఎందుకు కొడతారని చెప్పేసి వాళ్ళను స్టేట్మెంట్ అడిగినప్పుడు అన్న మాకు స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలందరూ అడిగి వస్తారు. ఏ సబ్జెక్ట్ అయినా, ఆటలైనా పాటలైనా ఏదైనా మనం నేర్చుకోవడం, మనం తెలుసుకోవడం తప్పనిసరి. థింక్ గ్లోబల్, యాక్ట్ లోకల్. శ్రీనివాస్, థింక్ గ్లోబల్, యాక్ట్ లోకల్ గుర్తుంచుకో. ఎవరు చెప్తాను కరెక్ట్ గా వాళ్ళ స్కూల్ కదా, మా స్కూల్. హలో ఇది అంటే రిజల్ట్స్ వస్తున్న కొద్దీ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది. రెండోది పీరియడ్ చేశారు. ఓకే ఓకే అన్న పీరియడ్ చేశారు. ఇది కూడా లాస్ట్ ప్రిన్సిపల్. మనకు ఇంకా వాటిని ఎలాబరేట్ చెప్పాలి. మనకు 12:30 వరకే సార్ మనకు టైం ఇచ్చి హార్ట్ఫుల్నెస్ ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి పీరియడ్ చేశారు. పీరియడైజేషన్ లో మ్యాక్రో, మెసో, మైక్రో ఇవి ట్రైనింగ్స్. ఏ విధమైన ట్రైనింగ్స్ మనము సెటప్ చేసుకోవాలి. వాలీబాల్ టీం తయారు చేసినాం, లేదా కబడ్డీ తయారు చేసినాం, స్టేట్ మీటింగ్ పోవాలి. మనం వాడు అక్కడ ఉంటాడు, వాడు ఇక్కడ ఉంటాడు, వాడు వాళ్ళంత కాంబినేషన్ కుదరాలి. కోచింగ్ క్యాంప్ పెట్టాలి. జస్ట్ 1 వీక్ లోనే టోర్నమెంట్ ఉంది. అప్పుడు దీన్ని మైక్రో యూజ్ చేస్తాం. 1 వీక్ 2 to 1 వీక్, 2 days to 3 days to 1 వీక్. అంటే మనకు మాక్సిమం మైక్రో యూజ్ అవుతుంది. మనమే ఇంటర్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ చేస్తున్నాం. ఆల్రెడీ ముందే ప్లాన్ అప్ మనం అంతా చేసుకున్నాం. అప్పుడు మీసో యూజ్ చేయొచ్చు. కనీసం ఒక 2 to 4 వీక్స్. మీసో సైకిల్ యూజ్ చేయొచ్చు. ఎక్కువ మనం మైక్రో యూజ్ చేస్తాం స్కూల్ గేమ్స్లలో. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనకు ఎన్జిఎఫ్ నుంచి ఇమ్మీడియట్ గా డేట్ వస్తుంది. డేట్ రాగానే వారం 2-3 రోజులు టైం ఉంటుంది. 2-3 రోజులలో తీసుకొచ్చి ఇద్దరు నాబెట్టి ఎవడు ఎక్కడ ఆడతాడో ఏం ఆడతాడు ఆడకుండా పోయి అక్కడ వీడికి ఎవడు ఏ పొజిషన్ ఆడతాడో తెలియదు మనకు. వీడు తీసుకొని అక్కడ పెడతాం. ఈ లోపు 2 మ్యాచ్లు అయిపోతాయి.
మళ్ళీ మనం చేస్తాం. ఇది ఎప్పుడు జరిగేది కొంచెం అని ఒక 2, 3, 4, 5 రోజులు మైక్రో సైకిల్ కనుక మనం తీసుకున్నట్టయితే కొంతవరకు మనకు టఫ్ చేయగలం. అంటే మీషో అయితే ఏంటంటే మనం ఆల్రెడీ మనమే కండక్ట్ చేస్తున్నట్టయితే, లేదంటే కొంచెం ఇంపార్టెన్స్ ఉండి కొంచెం ముందే టోర్నమెంట్ ఎట్లా మనకు 2-3 months తర్వాత టోర్నమెంట్ వస్తుంది అనుకున్నప్పుడు ముందే మనం ఒక మండల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ తీసుకొని మన డిస్ట్రిక్ట్ నుంచి టీం రెడీ చేసుకొని వెళ్ళిపోవాలి. స్టేట్ మీట్ అయితే స్టేట్ లెవెల్ ఇలాంటివి చేసుకోవాలి. ఇక మ్యాక్రో అంటే ఇది 1 to 4 years దాదాపు ఒలింపిక్స్ కానీ వరల్డ్ ఛాంపియన్షిప్స్ ఇలా పెద్ద పెద్ద టోర్నమెంట్లు ఈ మైక్రో ప్లానింగ్స్ నడుస్తారు. మైక్రో ప్లానింగ్ అంటే వానికి అది వేరే ఉంటుంది. వాడికి మొత్తం బయటకు వెళ్ళాడు, ఇక వానికి ఏ రోజు ఏమి చేయాలి, కోచ్లు అదంతా మొత్తం సిస్టమేటిక్ ఉంటుంది. ఇక మళ్ళీ దానికి ప్లానింగ్ కూడా మనం ఇచ్చేసి సోమవారం ఏమి చేయాలి, మంగళవారం ఏమి చేయాలి, ఇప్పుడు ఇక్కడ లోడు మళ్ళీ కూడా ఇప్పుడు ఇక్కడ మనం ఇచ్చినాం అనుకో, బేసిక్ లెవెల్ ఇస్తున్నాడు పిల్లలు, మన ఇక్కడ నుంచి మనం ట్రైనింగ్ ఇస్తే మనకు పడిపోతుంది, ఇక్కడ తగ్గుతుంది, మన ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. మళ్ళీ ఏం చేద్దాం, మళ్ళీ కొంచెం రికవరీ రెస్ట్ ఇస్తాం. రెస్ట్ చేయగానే మళ్ళీ రికవరీ అవుతుంది. ఈ ఇక్కడ ఉన్న స్కిల్ కంటే ఈ స్కిల్ మన ఇక్కడ రికవరీ రెస్ట్ కాగానే ఇమ్మీడియట్ రికవరీ కొట్టేవాడు ఈ పైకి ఇంకా దీనికంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ అవుతుంది. దీన్ని సూపర్ కాంపెన్సేషన్ అంటారు. మళ్ళీ ఇక్కడ సూపర్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ లెవెల్ ఇది ఎంత చాట్ అంతా మనకు కదా ఒక ఐడియా గురించి చెప్తున్నాను. ఇది మధ్య మధ్యలో మనకి ఇక ప్రిన్సిపల్స్ ఆఫ్ వెరైటీ ఉంటుంది. అంటే ఇవన్నీ ఎంటర్టైన్ చేయడానికి ఎప్పుడు ఒకటే చెప్పకుండా మన వేరే వేరే మనము చేయాల్సి ఉంటుంది. అలాంటివన్నీ చేయాలి ప్రిన్సిపల్. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ స్పోర్ట్స్ ట్రైనింగ్. అంటే ఇది ఇప్పుడు మనం ముందు మెథడ్స్ చెప్పుకున్నాం, ఏ మెథడ్స్ మనం యూజ్ చేసుకుంటాం అనేది, దాని యొక్క లక్ష్యాలు తెలుసుకున్నాం, ఆబ్జెక్టివ్స్, రెండోది ప్రిన్సిపల్స్. ఇవన్నీ మనము చేస్తామా చేయమా